అవోల్లా మొన్న వచ్చిన కల్కి సినిమా చూసిరా మీరు? ఆ సినిమాల సుప్రీం యాస్కిన్ కాంప్లెక్స్లకు పోయి అందాల ప్రపంచాన్ని చూసి అప్సోస్ అవుతాడు కదా హీరో ప్రభాసు. మరి అట్లుంటాయి అందులో ఇచ్చంత్రాలు. అయితే ఆ సినిమా ఎన్నడో 874 ఏళ్ళ తర్వాత దేశం గిట్లుంటుంది అని ఊహించి తీసిండు డైరెక్టర్. కానీ ప్రజెంట్ బొంబాయిలో అనంత్ అంబానీ లగ్గానికి పోయిన వాళ్ళందరికీ అసోంటి కొత్త ప్రపంచంలో అడుగుపెట్టినట్టే అనిపిస్తుందట. మరి ఆ రేంజ్లు ఉన్నాయి కొడుకు లగ్గానికి ముఖేష్ అంబానీ సేటు చేపించిన ఏర్పాట్లు. ఆకాశం అంత పందిరి భూదేవంత పీటలేసి పెళ్లి చేసుడన్న ముచ్చట్లు చిన్నప్పటి సంది ఇనుడే తప్పితే ఎన్నడూ చూసింది లేదు. కానిగా ముఖేష్ అంబానీ సేటు కొడుకు అనంత్ అంబానీ లగ్గమైతే ఆ లెవెల్నే జరిగింది. 6-7 నెలల సంది పెళ్లి పనులు జగబెట్టుకొస్తే నిన్న రాత్రి జరిగింది లగ్గం. బ్యాండ్ బాజాల నడుమ బొంబాయి బాంద్రా కుర్లాల కొత్తగా కట్టించిన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల లగ్గం జరిగిందిలా. అబ్బా పెళ్ళంటే పెళ్లి కాదుపో, నా భూతో నా భవిష్యత్తు అన్న తీర్ల జరిగింది. ఇక్కడిక్కడి దేశాలకెళ్ళి దిగిర్రు గెస్టులైతే 1200 మంది సెలబ్రిటీ గెస్టులట మొత్తం. వాళ్ళ కోసం 100 ప్రైవేట్ జెట్ ఫ్లైట్లే పెట్టిర్రంటే చూసుకో ఏ రేంజ్లో నడిచిందో ఏర్పాటు. ఇక మన దేశంలో ఉన్న సెలబ్రిటీలంతా పెళ్లిలనే కానొచ్చిర్రు. ఆ డెకరేషన్లకే 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టినట్టుర్రు. ఇక కొడుకు లగ్గం అవుతుంటే తల్లిదండ్రులు ముఖేష్ అంబానీ నీతా అంబానీలతో పాటు ఫ్యామిలీ మొత్తం మస్తు ఎమోషనల్ అయ్యిర్రు. వచ్చిన గెస్టులకు పెళ్లి దావత్ కూడా గట్టిగానే ఇచ్చిర్రు. స్టార్టర్ల కాడికెళ్ళి ఇండియన్ ఫారెన్ వంటకాలు, మిఠాయిల కాడికెళ్ళి లాస్ట్కు తిన్నాక నవ్వులే మీఠా పాన్ల దాకా హరొక్కటి అద్భుతమే అనిపించే లెవెల్లో ఏర్పాట్లు జరిగినాయి. నిన్న పెళ్లి ఇవాళ ఆశీర్వాదం, రేపు మంగళ ఉత్సవంతో మొత్తానికి అనంత్ అంబానీ సేటు పెళ్లి తంతు పూర్తయిందన్నట్టు. మొత్తం ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నారో గానీ దునియా మొత్తం బొంబాయి దిక్కు చూసి కొన్ని ఏండ్ల దాకా చెప్పుకునేటట్టు చేసిర్రు లగ్గం అయితే.